నమస్తే, వెల్కమ్ టు జర్నలిస్ట్ టీవీ న్యూస్. ఆయన ఆ శాఖలో అవినీతి అనకుండా ఎవరేమనుకున్నా పర్వాలేదు, తను అనుకున్న టార్గెట్ పూడితే చాలు. సర్వీసులోకి వచ్చిన దగ్గర నుంచి మామూలు బాధుడే బాధుడు. తరతమ భేదాలు జాంతానాయి అంటూ కాసులు ఇస్తా అంటే రవాణా శాఖను కూడా రాసిచ్చే కరెన్సీ రాయుడు. 2014లో ఆనాటి జెమిని న్యూస్ నిఘాలో అడ్డంగా దొరికి కోర్టును ఆశ్రయించి బతుకు జీవుడా అంటూ బయటపడిన అపర అవినీతి పరుడు. తాజాగా మహబూబాబాద్ రవాణా శాఖలో జరిగిన ఘటన ఆ శాఖను తలదించుకునేలా చేసింది. ఈ నెల 11వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న జిల్లా రవాణా శాఖ అధికారులతో మంత్రి పొన్నం ప్రభాకర్, కమిషనర్ జ్యోతి బుద్ధప్రకాష్ తో పాటు వివిధ స్థాయి అధికారులతో సమీక్ష నిర్వహించారు. కానీ ఘనత వహించిన మహబూబాబాద్ రవాణా శాఖ అధికారి గౌస్ పాషా అటు సమావేశానికి హాజరవ్వడమే కాదు, ఆయన ఆత్మసాక్షిగా విధులు నిర్వర్తించి తాను డబ్బు కోసం అడ్డమైన గడ్డి తినగలను అని నిరూపించాడు. మానుకోటలో పాగా వేసిన కరెన్సీ ఖాన్ దందా గురించి జర్నలిస్ట్ టీవీ సీఈఓ మారెడ్డి నాగేందర్ రెడ్డి విశ్లేషణ. రాష్ట్రంలో రవాణా శాఖలో జరుగుతున్న అక్రమాల చిట్టాను జర్నలిస్ట్ టీవీ గత ఏడాది నుంచి కూడా ఉన్నతాధికారుల దృష్టి తీసుకొస్తున్నా కూడా అధికారులు మినిమేషాలు ఎక్కిస్తున్నారు. తమకెందుకు లేని కొంతమంది ఆమ్యామ్యాలతోటి సంతృప్తి పెట్టడం, మరికొంతమంది సర్వసాధారణంగా జరుగుతున్న పని. అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ నుంచి డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ కూడా వివిధ హోదాల్లో పనిచేస్తున్న అధికారులు తాము ఆడిందే ఆట పాడిందే పాడుగా కొనసాగుతుంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత రవాణా శాఖలో పాపాలరావు ప్రకంపనలు 9.5 ఏళ్ల పాటు యథేచ్ఛగా కొనసాగాయి, ఏకపక్షంగా కొనసాగాయి. అడిగే నాదులు లేడు, ఏది అంటే అది. కొండ మీద కోతినైనా తీసుకొచ్చి రవాణా శాఖలో కూర్చోబెట్టే సత్తా ఆ రోజు డీటీసీగా ఉన్న కృష్ణంనేని పాపారావు జమానా నడిచింది. కానీ 2023లో ఎన్నికల పరిణామాల నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ తర్వాత ఓటమి చెందిన తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. కానీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 6 నెలలు దాటినా కూడా ఇంతవరకు రవాణా శాఖలో పెను మార్పులు మాత్రం చోటు చేసుకోలేదని చెప్పవచ్చు. ఎందుకంటే పాపారావు హయాంలో జరిగిన అక్రమ పదోన్నతులు కావచ్చు, లేదా అక్రమాస్తుల చిట్టా కావచ్చు, లేదా ఐటీ పరిధిలో జరిగిన దందాలు కావచ్చు, నెంబర్ల గ్యాంబ్లింగ్ కావచ్చు, ఇతరత్ర చాలా అంశాలు ఉన్న ఆ విషయంలో ఆ సంబంధించిన అంశాల మీద విచారణ పరంగా కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు పోవడం లేదు. సరే, ఆ అంశాన్ని పక్కన పెడితే గత 6 నెలల నుంచి రవాణా శాఖలో కొన్ని మార్పుల కోసం ప్రభుత్వం ప్రయత్నం చేస్తున్నా కూడా ఇంకా కుక్కతోక వంకరే అన్న సందంగా అధికారుల తీరు మాత్రం ఏమాత్రం కూడా మాట్లాడలేదు. సాక్షాత్తు ఏదైతే జర్నలిస్ట్ టీవీ రవాణా శాఖలో జరుగుతున్న అవినీతి అక్రమాల విషయాలలో రెగ్యులర్గా కథనాలు ఇస్తూ ఆ కథనాల విషయాలలో అధికారులు పూర్తి స్థాయిలో విచారణ జరిపించకపోవడంతో ఇలా దులుపుకొని వెళ్ళిపోతున్నారు తప్ప పూర్తి స్థాయిలో భయభక్తులు అనేది కూడా లేకుండా పోతుంది. ఎందుకంటే ఏదైనా విచారణకు అధికారులు వస్తే వాళ్లకు అంతో ఇంతో బరువులు ఇచ్చి మేనేజ్ చేయడం అనేది ఆ శాఖలో సర్వసాధారణంగా కొనసాగుతుంది. ఈ నేపథ్యంలోనే జర్నలిస్ట్ టీవీకి ఒక ఎక్స్క్లూజివ్ స్టోరీ ఒకటి దొరికింది. అది ఏంటంటే, అసలు సంబంధిత అధికారి అందుబాటులో లేకున్నా ఆ రోజు కార్యాలయంలో విధులు మాత్రం నిర్వర్తించినట్టుగా ఆన్ రికార్డెడ్గా జర్నలిస్ట్ టీవీకి చిట్టా దొరికింది. ఈ చిట్టా చూస్తే మహబూబాబాద్ రవాణా శాఖ కార్యాలయంలో ఈ నెల 11వ తేదీన 95 సంబంధించిన ఫైళ్లు సంబంధిత రవాణా శాఖ అధికారి గౌస్ పాషా అప్రూవల్ చేసిన రికార్డ్స్. ఈ 95 అప్లికేషన్లు అప్రూవ్ చేయాల్సిన బాధ్యత రవాణా శాఖ అధికారి హోదాలో గౌస్ పాషాకే ఉంది. కానీ 11వ తేదీన తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అన్ని జిల్లాలు, అన్ని యూనిట్లకు సంబంధించిన DTOలు ఎవరైతే ఉన్నారో DTOలు, డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్తో పాటు కమిషనర్, ప్రిన్సిపల్ సెక్రటరీ, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తోటి 11వ తేదీ 11 గంటలకు ఒక సమావేశం నిర్వహించారు. రవాణా శాఖలో ఒక 11 అంశాల మీద రెవెన్యూ ఎలా పెంచాలి, ఏదైతే ఇంటర్ స్టేట్ బోర్డర్ చెక్ పోస్ట్ ఉన్నాయో వాటి విషయాలలో కొనసాగించాలా లేకపోతే వాటిని తొలగించాలా, ఏదైతే చెక్ పోస్టులలో ఆదాయ వనరులు ఏ రకంగా ఉన్నాయి, సంబంధిత మొత్తం మీద చిట్టా అంతా కూడా ఒక 11 అంశాల ఎజెండాతోటి ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలో ఉన్న అందరూ DTOలు,
డిటీసీలు ఇతరత్ర అధికారులందరూ కూడా దానికి సంబంధించిన అధికారులంతా కూడా ప్రతి ఆ జిల్లా నుంచి కూడా ఆ మీటింగ్ హాజరయ్యారు. మహబూబాద్ డిటిఓగా పనిచేస్తున్న గౌస్ పాషా కూడా ఆ రోజు మీటింగ్ హాజరయ్యారు. కానీ వాస్తవంగా మెహబూబాబాదు రవాణా శాఖ కార్యాలయంలో 3 అధికారులు విధులు నిర్వహించారు. 1 గౌస్ పాషా, 2 వెంకట పుల్లయ్య, 3 అధికారి అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్. ఈ 3 విధుల్లో ఉండాల్సిన సమయంలో గౌస్ పాషా హైదరాబాద్లో జరిగిన అంబేద్కర్ భవన్లో జరిగిన మీటింగ్కి అటెండ్ అయ్యాడు. వెంకటపుల్లయ్య మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ సెలవులో ఉన్నాడు. అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ కల్లూరు చెక్పోస్ట్, ముత్తగూడెం చెక్పోస్ట్లో ఓడీగా ఉన్నాడు. అంటే 3 అధికారులు కూడా అందుబాటులో లేనప్పుడు ప్రత్యామ్నాయంగా ఇంకొక అధికారిని ఆ రోజు అలాట్మెంట్ చేసి విధులు ఎలాంటి ఆటంకం కలగకుండా కొనసాగించాల్సిన బాధ్యత సంబంధిత డిటిఓ, ఇన్ఛార్జ్ డిటిఓ ఉన్న గౌస్ పాషా మీద ఆధారపడి ఉంది. కానీ గౌస్ పాషా ఆ రోజు వచ్చే ఆదాయాన్ని ఎందుకు పోగొట్టుకోవాలనే ఆలోచన, లేదా తాను ఏం చేసినా నడుస్తుందని చెప్పే ఆలోచనతోటి 95 ఫైల్స్ అప్రూవల్ చేశారు. 95 ఫైల్స్లో కనుక చూస్తే నిజంగా ఇది లీవ్ లెటర్. అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ వెంకటపుల్లయ్య లీవ్ లెటరు 6వ తేదీ నుంచి 14వ తేదీ వరకు తాను అనారోగ్య కారణాల వల్ల నేను రాలేకపోతున్నానని చెప్పి అతను ఇచ్చిన లీవ్ లెటర్, ఆన్ రికార్డుగా ఉన్న లీవ్ లెటర్ ఇది. దాంతోపాటుగా ఈ 95 ఫైల్ ఏదైతే ఉన్నాయో అప్రూవల్ చేసే ఫైల్ మొత్తం కూడా టోటల్ ఫైల్స్ ఆ రోజు 11వ తేదీ నాడు మహబూబాద్ రవాణా శాఖకు ఆ జిల్లా నుంచి వచ్చిన మొత్తం వివిధ రకాల అప్లికేషన్లు, దాంట్లో లెర్నింగ్ లైసెన్స్ కావచ్చు, డ్రైవింగ్ లైసెన్స్ కావచ్చు, ఫిట్నెస్ సర్టిఫికేట్ కావచ్చు, ఇతర అన్నీ కూడా 95 ఫైళ్ళు ఆన్ రికార్డుగా ఉన్నాయి. ఆ రికార్డులలో చూస్తే డ్రైవింగ్ లైసెన్స్లు 26, ఫిట్నెస్ సర్టిఫికేట్లు 22, లెర్నింగ్ లైసెన్స్లు 41, రిజిస్ట్రేషన్లు 55, మొత్తం కలిపి దరిదాపులలో మొత్తం కలిపి సుమారు 100కు పైననే ఉన్నాయి. అటు ఇటు చూస్తుంటే 96, 48, 96, 48 అంటే 144 అప్లికేషన్లు ఆ రోజు అప్రూవల్ చేశారు. వాస్తవంగా ఫిట్నెస్ సర్టిఫికేట్ అంటే లెర్నింగ్ లైసెన్స్ అంటే ఎవరు ఏమున్నా కూడా నేర్చుకునే సిస్టంలో కాబట్టి అది ఆన్లైన్లో ఫీజు కట్టాలి. లెర్నింగ్ లైసెన్స్ ఇవ్వడంలో పెద్ద ఎవరున్నా కూడా ఫరక్ పడదు, అది ఓకే. అయితే డ్రైవింగ్ లైసెన్స్లో 2 వీలర్ 4 వీలర్కి డ్రైవింగ్ లైసెన్స్ అప్లై చేసినా, లేదా ఆటోకి అప్లై చేసినా, లేదా ట్రాక్టర్లకు అప్లై చేసినా, హెవీ లైసెన్స్ అప్లై చేసినా 22 డ్రైవింగ్ లైసెన్స్కు అప్రూవల్ ఇచ్చారు. అంటే 22 డ్రైవింగ్కి సంబంధించి డిఎల్ డ్రైవింగ్ లైసెన్స్కు అప్రూవల్ ఇవ్వాలంటే సంబంధిత మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ లేదా అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ ఆ వ్యక్తి యొక్క డ్రైవింగ్ పనితీరును పరిశీలించే 22 డ్రైవింగ్ లైసెన్స్ అలాట్మెంట్ చేయాలి. కానీ అటువంటిది ఏమీ లేకుండా 22 మందికి ఒక అప్రూవ్డ్ అని చెప్పి ఒక తంబు, ఏదైతే ఆయన సీక్రెట్ తంబు ఉంటుందో ఆ నెంబరు సంబంధిత డిబిఏ సెక్షన్లో వ్యక్తికి ఇచ్చేసి అప్రూవల్ చేసేసారు. వీటితో పాటు ఫిట్నెస్ సంబంధించిన మొత్తం చూస్తే మాత్రం 22 ఇప్పుడు స్కూల్ బస్సులు కానీ, లారీలు కానీ, ఇతర ఏదైతే ఫిట్నెస్ పర్ఫెక్ట్ అంటే డ్రైవరు పనితీరు దగ్గర నుంచి మొదలుకొని వాహన సామర్థ్యం, టైర్లు కావచ్చు, ఇంజిన్ కండిషన్ కావచ్చు, లైట్లు కావచ్చు, ఏదైతే మిర్రర్స్ కావచ్చు, ఇవన్నీ కూడా వెరిఫై చేసుకొని ఫిట్నెస్ అంటే రోడ్డు ఎక్కటానికి అనువైన వాహనం, ఎటువంటి ఇబ్బంది లేదు, ఎటువంటి ప్రమాదాల బారిన పడకుండా పర్ఫెక్ట్గా ఉన్నట్టుగా ఓ ఫిట్నెస్ సర్టిఫికేట్ జారీ చేయండి. ప్రతి సంవత్సరం ప్రతి వాహనానికి సరుకు రవాణా సంబంధించిన వాహనాలు కావచ్చు, బస్సులకు కావచ్చు, ఆర్టీసీ బస్సు కావచ్చు, ప్రైవేట్ బస్సు కావచ్చు, ఏదైనా రోడ్డు ఎక్కి వెళ్ళే ప్రతి వాహనాన్ని కూడా ఫిట్నెస్ సర్టిఫికేట్ జారీ చేస్తారు. ఆ ఫిట్నెస్ సర్టిఫికేట్ 22 ఫిట్నెస్ సర్టిఫికేట్ ఎలాంటి నిర్ధారిత పరీక్షలు లేకుండానే ఏకపక్షంగా అప్రూవల్ చేశారు. వీటితో పాటు ఇంకొక ప్రధాన అంశం, ప్రస్తుతానికి ఇది అటెండెన్స్ రిజిస్టర్. అంటే ఎవరైనా సెలవు పెడితే సీఎల్ అని వేయాలి, లేదా మీటింగ్ అని పెడితే మీటింగ్ అని చెప్పాలి. ఏదైతే ఉందో దాంట్లో రిజిస్టర్ అయితే అటెండెన్స్ రిజిస్టర్లో ఆ రోజు విధులకు హాజరైతే విధులకు హాజరైనట్టుగా సంతకం చేయాలి, లేదా హాఫ్ డే లీవ్ ఉంటే హాఫ్ డే లీవ్ మెన్షన్ చేయాలి, లేదా ఫుల్ ఉంటే ఫుల్ లీవ్ అని మెన్షన్ చేయాలి, సీఎల్ అయితే సీఎల్ అని మెన్షన్ చేయాలి, లేదా మీటింగ్ అన్నప్పుడు మీటింగ్కి వెళ్ళినట్టుగా మెన్షన్ చేయాలి. కానీ గంత వహించిన గౌస్ పాషా మాత్రం నేను ఆ రోజు విధుల్లోకి హాజరైనట్టుగా ఇది అటెండెన్స్ రిజిస్టర్ సంతకం పెట్టా. అంటే ఇది ఆన్ రికార్డు. ట్రాన్స్పోర్ట్ కమిషనర్ బుద్ధజ్యోతి ప్రకాష్ గారు, దాంతోపాటుగా పొన్నం ప్రభాకర్ గారు, ఇవన్నీ ఆన్ రికార్డు. మీరు ఏ అధికారిని అవినీతిలో కూరుకుపోయిన డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ని విచారణకు ఆదేశించినా, లేదా కమిషన్ ఆఫీస్ నుంచి విచారణకు వచ్చినా ఇవి ఆన్ రికార్డుగా కనపడుతున్నాయి. అంటే
144 అప్లికేషన్లు ఎలాంటి నిర్ధారిత పరీక్షలు లేకుండా ఏకపక్షంగా కేవలం ఒక DBA ఆధారంగా అప్రూవల్ చేశారంటే ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితి. ఏదైతే డ్రైవింగ్ లైసెన్స్ ఇచ్చారో డ్రైవింగ్ లైసెన్స్ మొత్తం చూస్తుంటే మాత్రం దరిదాపులలో డ్రైవింగ్ లైసెన్స్ 26, అంటే 26 మందికి ఎలాంటి పరీక్ష లేకుండా డ్రైవింగ్ లైసెన్స్ ఇచ్చేశారు. అంటే వాళ్ళకి అసలు 2 వీలర్ వచ్చా రాదా తెలియదు, 4 వీలర్ వచ్చా రాదా తెలియదు, ట్రాక్టర్ వచ్చా రాదా తెలియదు. అంటే ఇట్లా ఏకపక్షంగా లైసెన్స్ ఇచ్చి ఎవరి ప్రాణాలని హరించడానికి మీరు ప్రయత్నం చేస్తున్నారు. నేను ఇదే వైరాల్ స్టింగ్ ఆపరేషన్ చేసి 2713 ఫిట్నెస్ సర్టిఫికేట్లు కేవలం 23 రోజులు, అంటే రోజుకి 110, 120 ఫిట్నెస్ సర్టిఫికేట్లు ఏకపక్షంగా ఇదే గౌస్ పాషా ఇచ్చాడు. చిత్తూరు, కడప, కర్నూలు, శ్రీకాకుళం, విజయనగరం, ఎక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ మూలన ఉన్న భారీ వాహనాలైనా రాకుండానే ఫిట్నెస్ సామర్థ్యం పరీక్షించకుండానే 2713 ఫిట్నెస్ సర్టిఫికేట్ జారీ చేసి అవినీతి అక్రమాలలో అందరినీ మించిపోయాడు. కోట్ల రూపాయలు దండుకున్నాడు. శ్రీకాకుళం నుంచి కనుక ఖమ్మం వైరా యూనిట్ ఆఫీస్కి వచ్చి ఫిట్నెస్ సర్టిఫికేట్ జారీ చేయాలంటే మినిమం ఒక్కొక్క హెవీ లైసెన్స్ ఏదైతే హెవీ వెహికల్ లారీ ఉంటుందో దానికి 10 నుంచి 15 రూపాయలు డీజిల్ ఖర్చు అవుతుంది, లేదా ఇంకా అంతకన్నా ఎక్కువ అవుతుంది. ఇవన్నీ లెక్కలేసి ఒక్కొక్క వెహికల్కి 25,000 నుంచి 1,00,000 రూపాయల వరకు ఒక్క ఫిట్నెస్ సర్టిఫికేట్ జారీ చేసేందుకు అంత వసూలు చేసిన మహాగణుడు అవినీతి ఘనాపాటి. ఇప్పటికీ ఎన్నిసార్లు ఏసీబీ ట్రాప్ అయినా, ఎన్నిసార్లు అధికారులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నా, ఎన్నిసార్లు పనిష్మెంట్ ఇచ్చినా గౌస్ పాషా దందా మాత్రం కొనసాగుతుంది. కేవలం అదృశ్య శక్తి గౌస్ పాషా ఆత్మ మహబాద్ ఆర్టీఓ ఆఫీసులో 11వ తేదీ నాడు విధుల్లోకి హాజరయ్యి ఆయన మీటింగ్లో ఉంటే ఆయన ఆత్మ మాత్రం మహబాద్ సబ్ రిజిస్టర్ రవాణా శాఖ కార్యాలయంలో ఆయన ఆత్మ పనిచేసింది. అంటే ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితి అంటే సాంకేతికంగా అభివృద్ధి చెందుతున్న రోజుల్లో కూడా ఇంత అక్రమాలకు, ఇంత బాహాటంగా, ఇంత బరితెగించి అక్రమంగా లైసెన్స్లు మంజూరు చేసి రిజిస్ట్రేషన్లు ఇచ్చేసి ఎవరి ఎంతమంది ప్రాణాలని హరించడానికి ఇటువంటి తప్పుడు అధికారులు ఇంకెన్ని రోజులు ఈ రకంగా వ్యవహరిస్తారు. ఇది కేవలం జర్నలిస్ట్ టీవీ అంశమే కాదు, రాష్ట్ర ఏదైతే 22 ఫిట్నెస్ సర్టిఫికేట్ జారీ చేశారో, ఒకవేళ అది ప్రైవేట్ బస్సులు కావచ్చు, స్కూల్ బస్సులు కావచ్చు, లారీలు కావచ్చు, డబ్బుల కోసం కక్కుతూ గడ్డి తిని ఫిట్నెస్ సర్టిఫికేట్ లేకుండా ఫిట్నెస్ సర్టిఫికేట్ ఇష్యూ చేస్తే ఒకవేళ ప్రమాదాల బారిన పడితే ఎవరు బాధ్యత వహించాలి? ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ పొన్నం ప్రభాకర్ బాధ్యత వహిస్తాడా, లేదా ట్రాన్స్పోర్ట్ కమిషనర్ బుద్ధజ్యోతి ప్రకాష్ బాధ్యత వహిస్తాడా? ఒక్కసారి ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఇది ఆత్మఘోష కాదు. ఏదైతే గౌస్ పాషా కక్కుర్తి గడ్డి తిని ఇటువంటి ఫిట్నెస్ సర్టిఫికేట్లు ఇవన్నీ ఇష్యూ చేసినట్టే 144 సర్టిఫికేట్లు అప్రూవల్ చేశారంటే అధికారి హాజరు కాకుండా అనధికారికంగా ఒక తంబు, ఏదైతే ఐటీ సంబంధించిన తంబు ఉందో ఆ తంబు ఇచ్చి వాస్తవంగా ఏదైతే అధికారికి తంబిస్తారో అదే అధికారి తంబు పెడితే తప్ప అది ఓపెన్ కాకూడదు. కానీ కేవలం డబ్బు ఆశతోటి, డబ్బు యావతోటి ఇంత అడ్డమైన గడ్డి తిన్న అధికారిని రవాణా శాఖ కమిషనర్ జ్యోతి బుద్ధ ప్రకాష్ గారు కానీ, రవాణా మినిస్టర్ పొన్నం ప్రభాకర్ కానీ, సాక్షాత్తు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా మేము విన్నవిస్తున్నాం జర్నలిస్ట్ టీవీ తరఫున. ఇంత అరాచకానికి అక్రమాలకు పట్టపగలు 144 డాక్యుమెంట్లు వెరిఫై చేయకుండా అసలు అది విధులోకి హాజరు కాకుండా ఎలా ఆమోదించారనే విషయంలో పూర్తిస్థాయిలో విచారణ జరిపి ఇటువంటి డబ్బులకు గడ్డి తినే అధికారులకు బుద్ధి చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది. జర్నలిస్ట్ టీవీ మరీ ప్రజల తరఫున డిమాండ్ చేస్తుంది. ఇటువంటి అధికారులు ఉన్నంతకాలం ఇటువంటి అవినీతి పనులు, అక్రమాలు జరుగుతుంటాయి. కాబట్టి ఈ విషయంలో పూర్తిస్థాయిలో విచారణ జరిపి 11వ తేదీన ట్రాన్స్పోర్ట్ కమిషనర్ ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో హాజరైన గౌస్ పాషా ఎలా ఆ రోజు విధిలోకి హాజరవుతాడు, ఎలా 144 ఫైళ్లు అప్రూవల్ చేస్తాడు. ఇది జర్నలిస్ట్ టీవీ రవాణా శాఖకు ఛాలెంజ్ చేస్తుంది. ఈ ఛాలెంజ్ స్వీకరించి విచారిస్తారా, లేదా ప్రజల ప్రాణాలు పోతే మాకేంటి అని గాలికి వదిలేస్తారా? అది మీ ఇష్టం.